హాయ్ ఫ్రెండ్స్, ఎనాలజీ నుంచి మనకి రెగ్యులర్ గా క్వశ్చన్స్ వస్తున్నాయి. మీరు ఎనాలజీ కదా ఏముంది అని చెప్పి ఈజీగా పెట్టేద్దాము అని లైట్ తీసుకోకండి. ఎనాలజీ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు చాలా ప్రాక్టీస్ చేయాలి. ఇప్పుడు క్వశ్చన్ చూడండి ఒకసారి. బీజీఆర్ అనేది సిఐయు అయిందంట. సేమ్ ఇది ఏ విధంగా అయితే అయిందో అలాగే హెచ్సివైకి కూడా మనం ఎనాలజీ చేయమంటున్నాడు. ఇక్కడ మనం బీజీఆర్ అనేది సిఐయు అయిందంటే ఏం చేశాడు అనేది, ఇక్కడ బి అనేది సి అవ్వాలంటే ఏం చేశాడు, బి యొక్క ఆల్ఫాబెటికల్ నెంబర్ ఎంతండి, బి యొక్క ఆల్ఫాబెటికల్ నెంబర్ ఎంతండి 2, సిది 3, జి అంటే 7, ఆర్ అంటే 18, ఐ అంటే 9, యు అంటే 21. మనకి బి అనేది సి అవ్వాలంటే వాడు ఏం చేశాడు, +1 చేశాడు. నెక్స్ట్ జి అనేది ఐ అవ్వాలంటే +2. అదే విధంగా ఆర్ అనేది యు అవ్వాలంటే +3. ఇప్పుడు ఈ అనాలజీ ప్రకారం మనకి హెచ్సివైకి కూడా ఏమొస్తే చూడండి, హెచ్సివై. హెచ్ యొక్క నెంబర్ ఎంత అండి 8, సి యొక్క నెంబర్ 3. అదే విధంగా హెచ్ కి స్టార్టింగ్ ఏమన్నాడు +1 యాడ్ చేశాడు. హెచ్ +1 అంటే 8 + 1 9. నెక్స్ట్ 3 + 2 5, 25 + 3 28. అంటే ఇక్కడ మనం 9 అంటే ఏమొస్తుంది ఐ, 5 అంటే ఈ. ఇక్కడ 28 అంటే మనకి ఆల్ఫాబెటికల్స్ లోని 26 లెటర్స్ మాత్రం ఉంటాయి. 26 జెడ్ తో కంప్లీట్ అయిపోయిన వెంటనే నెక్స్ట్ సర్కిల్ ఏ తో స్టార్ట్ అవుతుంది. 27 అనేది ఏ అవుతుంది, 28 అనేది బి అవుతుంది. ఇప్పుడు మనకు ఆన్సర్ ఏమవుతుందండి ఐ ఈ బి. ఇదే విధంగా ఒక లెటర్ సిరీస్ నుంచి ఒక క్వశ్చన్ పెడుతున్నాను, దాన్ని సాల్వ్ చేసి కామెంట్ చేయండి.